గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తి స్వామివారికి మరియు వ్యాస మహర్షికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా పూజా సంకల్పం పఠించారు. తరువాత మహాగణపతి పూజ, అనంతరం దక్షిణామూర్తి మరియు వ్యాస మహర్షి చిత్రపటాలకు షోడశోపచార పూజలు విశేషంగా జరిపించారు. కాగా ఒకే రాశిగా ఉన్న వేదాన్ని 4 విభాగాలుగా చేసి లోకానికి అందించిన వ్యాస మహర్షి కారణజన్ముడు. వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను 4 విభాగాలుగా విభజించి లోకానికి అందించిన కారణంగా ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు ప్రసిద్ధమైంది. మంత్ర రూపంలో ఉన్న వేదాల యొక్క పరమార్థాన్ని గ్రహించలేని సామాన్యుల కోసం వ్యాస మహర్షి మహాభారతాన్ని కూడా రచించాడు. అందువలనే మహాభారత గ్రంథం పంచమ వేదంగా పేరొందింది. అదేవిధంగా లోకోద్ధరణ కోసం వ్యాస మహర్షి 18 పురాణాలను కూడా రచించాడు. లోకంలో ఉండే ప్రతి విషయాన్ని కూడా వ్యాస మహర్షి తన సాహిత్యంలో పేర్కొన్నాడని చెబుతారు. అందుకే ఆయన చెప్పిన విషయాలు ఏవీ లోకంలో కనబడవనే భావన ఎంతో ప్రసిద్ధం. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు, వేద పండితులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.